తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలకలం మళ్లీ మొదలైంది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో రెండేసి కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అటు హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య శాఖ విశాఖ జీజీహెచ్ తో పాటు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక డాక్టర్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, కేపీహెచ్పీలో ఒక డాక్టర్ కి పాజిటివ్ అని చెప్పారంటున్నారు. గాంధీ వార్డ్ లో, గాంధీ హాస్పిటల్లో కూడా సపరేట్ గా వార్డ్స్ కూడా క్రియేట్ చేశారన్నారు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ముందు జాగ్రత్త చర్యగా? కోవిడ్ అంటే గతంలో కోవిడ్ 2019 నుంచి 2021 వరకు కోవిడ్ విస్తృత రూపం దాల్చింది. అనేక మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అంటే వేరియంట్ మార్చుకొని మరోసారి కరోనా ప్రపంచ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రధానంగా సింగపూర్, హాంకాంగ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కోవిడ్ ప్రస్తుతం ఇండియాలో కూడా చేరిందని చెప్పుకోవచ్చు. ఇండియాలో కూడా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతాయి. తాజాగా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టెలి కోవిడ్ కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఒక డాక్టర్ కు కొద్ది రోజులు అస్వస్థతకు గురయ్యి ఆయన జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి. ఆయనకి ఆర్టీపీఆర్ టెస్ట్ చేయగా కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. దీంతో ఆయన క్వారంటైన్ కి తరలించడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు అయితే చేశారు. ఇప్పటికి వాళ్ళకి సంబంధించి అంటే ఎలాంటి పాజిటివ్ అయితే నమోదు కాలేదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని టెస్టులు అయితే చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే డాక్టర్ పాజిటివ్ వచ్చిందో ఆయనకి సంబంధించి క్వారంటైన్ విధించారు. అదేవిధంగా గాంధీ ఆసుపత్రిలో అంటే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ఒక 30 పడకలు ఏర్పాటు చేసి ప్రత్యేక వార్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అంటే కోవిడ్ వల్ల ఇప్పుడు ఏదైతే కోవిడ్ ఎక్కువగా వ్యాపిస్తుందో దానికి సంబంధించి ఆందోళన చెందవద్దని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 277 కేసులు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముంబైలో ఒక 2 మరణాలు అయితే కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే అది వేరే ఇతర కారణాల వల్ల చనిపోయారని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణ అదేవిధంగా ఏపీలో కూడా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తొలి కేసు నమోదు అవడంతో ఒక్కసారిగా అంటే అది హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి ప్రాంతంలో నమోదైన నేపథ్యంలో ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ క్లియర్ గా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఎవరు ఆందోళన చెందవద్దు, కోవిడ్ కి సంబంధించి నియంత్రణ చర్యలు అదేవిధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా జ్వరము, దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి వస్తే మాత్రం ఇమీడియట్ గా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లాలని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రిలో మొత్తం ప్రత్యేకంగా అంటే 30 పడకలతో ఒక వార్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఐసోలేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవాలని చెప్పేసి, శానిటైజేషన్, చేతులు కడుక్కోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచించిన పరిస్థితి ఉంది. జాగ్రత్తలు పాటిస్తే కరోనా ముప్పై పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రజలు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనారోగ్య పాలైతే మాత్రం ఇమీడియట్ గా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.